ఇయర్స్ బ్యాక్ ఈ 2 రింగ్స్తో మా జర్నీ స్టార్ట్ అయ్యింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ శ్రీనివాస్. ఇది మా ఫస్ట్ లాంగ్ వీడియో. ఎలా స్టార్ట్ చేయాలని థింక్ చేస్తున్నప్పుడు అసలు మా జర్నీ స్టార్ట్ అయ్యిందే ఎంగేజ్మెంట్తో కదా అని ఈ యానివర్సరీ డే వ్లాగ్తో స్టార్ట్ చేయాలనుకున్నా. ఇట్స్ బీన్ 5 years సిన్స్ వీ గాట్ ఎంగేజ్డ్. అప్పుడే 5 years అయిపోయా అని అనిపించింది. వీఆర్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. మేము మ్యారేజ్ యానివర్సరీ కన్నా ఎంగేజ్మెంట్ యానివర్సరీని ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం బికాస్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్ ఇన్ టు దిస్ జర్నీ. ఇంకా చాలా ఇయర్స్ ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని విష్ చేస్తున్నాము. ఈ ఇయర్ మేము డేని ఫుల్గా ఎంజాయ్ చేయాలి, ఓన్లీ అవర్ టైం స్పెండ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ లంచ్ డేట్తో స్టార్ట్ చేసాం. టైంకి రీచ్ అవుతామో లేదో అని కంగారుగా వెళ్తున్నాం బికాస్ ఇట్స్ ఆల్రెడీ 2 o'clock అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. అవును, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, ఇట్స్ బార్బిక్యూ నేషన్. ఇక్కడికి ఆన్ టైం రీచ్ అయినా వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇట్స్ 31st December. చాలా రష్ ఉంది, చాలా మంది ఫ్యామిలీస్తో వచ్చారు ఇక్కడికి. ఆఫ్టర్ అ వైల్ మా టర్న్ వచ్చింది. వెళ్ళగానే ఆ బీబీక్యూ సెటప్ పెట్టేశారు. అండ్ నౌ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది స్టార్టర్స్ విచ్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్. అసలు నేను ఆ స్టార్టర్స్ కోసమే వస్తాను. మీరు ఎంతమందికి ఇక్కడ స్టార్టర్స్ ఇష్టమో కమెంట్ చేసేయండి. ఫైనలీ స్టార్టర్స్ వచ్చేసాయి. వెజ్లో మష్రూమ్ అండ్ పన్నీర్, నాన్ వెజ్లో చికెన్, మటన్, ఫిష్ అండ్ ప్రాన్స్ ఉన్నాయి. దే ఆర్ యమ్. ఫుల్గా ఎంజాయ్ చేసేసా. ఓన్లీ స్టార్టర్స్ తింటే బాగోదు కదా, సో ఇంకా మెయిన్ కోర్స్ స్టార్ట్ చేద్దామని ఐటమ్స్ చూడడానికి వెళ్ళాను. చూడ్డానికి అన్నీ బాగానే ఉన్నాయి. సో నేను దమ్ బిర్యానీ తినాలని వెళ్ళి తీసుకున్నా. డిజాస్టర్ అయ్యింది. ఆనంద్ సేఫ్గా వైట్ రైస్, పప్పు అండ్ మటన్ తీసుకున్నారు. సో ఇంకా లైట్గా తిని వదిలేద్దాం అనుకున్నా. ఆ టైంకి తెలుసు కదా ఇక్కడ ఇన్స్టెంట్ రివ్యూస్ తీసుకుంటారు. సో వాళ్ళకి చెప్పా బాగాలేదు అని. వాళ్ళ కోసం స్పెషల్గా ఫ్లేవర్డ్ రైస్ విత్ చికెన్ తీసుకొని వచ్చారు విచ్ ఇస్ సో గుడ్. ఇంకా లైట్గా మెయిన్ కోర్స్ క్లోజ్ చేసి డెజర్ట్స్కి మూవ్ అయిపోయాను. మీకేమో కానీ నాకైతే స్టార్టర్స్ తర్వాత డెజర్ట్స్ చాలా ఇష్టం. కొన్ని ట్రై చేసి ఫైనల్గా ఐస్ క్రీమ్తో ఎండ్ చేసేసా. లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత అలా రిలాక్స్ అవుతూ టైం స్పెండ్ చేయడానికి బీచ్కి వెళ్తున్నాం. బీచ్ రోడ్కి ఎంటర్ అవుతున్నప్పుడు వచ్చే ఫీల్నే వేరు. అది ఓన్లీ వైజాగ్ పీపుల్కే అర్థమవుతుంది. అలా బీచ్ ఒడ్డున శాండ్లో కూర్చొని అలలు తాకుతూ చల్లని గాలిలో ఆ చంద్రుని చూస్తూ ఉంటే చాలా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా అనిపించింది. మేము మా ఎంగేజ్మెంట్ డే అండ్ ఈ 5 years మెమరీస్ని గుర్తు చేసుకున్నాము. ఓవరాల్గా వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్, అ డే వెల్ స్పెంట్. ఇంకేముంది, నెక్స్ట్ ఇయర్ యానివర్సరీకి ఇంకొన్ని మెమరీస్తో వెయిట్ చేసేద్దాం. అండ్ ఈరోజు 31st December, సో మాకు డబుల్ సెలబ్రేషన్స్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎర్లీగా రిటర్న్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ జర్నీలో మీ అందరూ పార్ట్ అయినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఇలాంటి కపుల్ కంటెంట్ కోసం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ. బాయ్ గైస్.